హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా కడాయి ఉంచుకుందాం. కడాయి ఉంచుకున్న తర్వాత ధనియాలు కొంచెం దూరగా వేయించాలండి. తర్వాత ఓల్ గరం మసాలా వేయాలండి. వేసిన తర్వాత అవి కూడా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుందామండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత మరో కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ దూరగా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి. ఓన్లీ దూరగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదండి. ఆనియన్ పక్కకు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మరొక కడాయి తీసుకుందామండి. తీసుకున్న తర్వాత మసాలా ప్రిపరెన్స్ అండి. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు తీసుకున్న తర్వాత అవి దూరగా వేయించుకొని పక్కకు ఉంచుకోవాలండి. అవి కూడా తర్వాత మళ్ళీ కడాయిలో మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత దూరగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అది వేగుతున్నప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో మనము ఇందాక వేయించుకున్నవన్నీ వేయాలండి. ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నాం కదండి. ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి. ఆ పేస్ట్ని మనం పోపు వేసాం కదండి ఇందాక కడాయిలో, ఆ దాంట్లో వేసుకుందామండి. వేసుకున్న తర్వాత కలపాలండి. బాగా కలపాలి. కలిపిన తర్వాత అది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ బయటికి రానివ్వాలండి. ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ కలపాలండి. కలిపి ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనిద్దామండి. తర్వాత పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆ వంకాయలు కట్ చేసుకుందామండి. 4 ముక్కలు కట్ చేసుకోవాలండి. మసాలా వంకాయ కదా. ఆయిల్ వేసుకుందామండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలండి. అవి ముక్కలు మెత్తగా అవ్వాలండి. వంకాయవి అయ్యేంత వరకు వేగనిద్దామండి. తర్వాత మళ్ళీ యువతల కడాయిలో ఆయిల్ పైకి వస్తుందండి. అది చూసుకుంటూ ఇది కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి. ఇందాక కరివేపాకు వేయడం మర్చిపోయానండి. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. తర్వాత ఇది వంకాయలు చూద్దామండి. వంకాయలు కొంచెం మెత్తగా అవ్వాలండి. ఇంకా తర్వాత మళ్ళీ ఉతల కడాయిలో కొంచెం టమాటో వేసుకుందామండి. టమాటో వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలండి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనిద్దామండి. వంకాయలు మెత్తగా అవుతున్నాయండి. తర్వాత కారం పొడి వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు అండి. రుచికి సరిపేటంత, మాకైతే అంతే అండి. మీ రుచికి సరిపేటంత మీరు వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపేటంతనే వేసుకోండి. తర్వాత కలపాలండి. బాగా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి మనం మసాలా, ఆ వాటర్ వేసుకుందామండి. చాలామంది వాటర్ వేసుకోరు, కానీ నేను వేసుకుంటున్నానండి. అట్లా వేసుకుంటేనే మంచిది. అట్లా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకుందామండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ అవ్వండి. మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అండి. ఆయిల్ పైకి రావాలి. మూత తీస్తూనే ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందాక మనం వంకాయలను ఫ్రై చేసుకున్నాం కదండి. ఆ వంకాయలని దాంట్లో ఆ మసాలా దాంట్లో వేయాలండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. లాస్ట్ మూమెంట్లో కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక 5 సెకండ్స్ అంతే అండి ఉంచుకున్న తర్వాత కలపాలి. కలిపిన తర్వాత
మనకు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. వంకాయ కర్రీ అయిపోయిందండి. గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా కుదిరిందండి. మీరు ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.